నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయ సాధికారత సహాయ మంత్రి బన్వర్లాల్ వర్మ వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్టిఫికేట్ కలిగిన దివ్యాంగులకు వారి వైకల్యాన్ని బట్టి ఏ రకాల పరికరాలు అవసరమో గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేసింది. దివ్యాంగుల శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ విశాఖ జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలోనే స్థానిక ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరు కాగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండాబాబు, పంతం నానాజీ హాజరయ్యారు. 1891 మంది లబ్ధిదారులకు 2875 దివ్యాంగులు ఉపయోగించే పరికరాలు మంజూరైనట్టు నారాయణమూర్తి తెలిపారు. వీటి విలువ 3.6 కోట్ల రూపాయలన్నారు. కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గం లబ్ధిదారులకు వీటిని అందజేశారు. Government hostels for deaf boys and girls provide support to 58 children, and government home for the blind is residence for 78 visually handicapped Divyangjans. Additionally, 5 special schools are run by NGOs under the Deen Dayal Divyangjan Rehabilitation Scheme, and they educate 535 children, ensuring they receive not just care, but a solid foundation for their future. Furthermore, the District Divyanjan Rehabilitation Center, in collaboration with UMA Educational and Technical Society, continues to support 500 beneficiaries. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారితో కూడిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం. సరిగ్గా నెల 10 రోజులైందా? మనం నెల 10 రోజుల క్రితం మీ అందరినీ పిలిచి మీరు ఎవరున్నా సరే అప్లై చేసుకోండి, సదరన్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళందరూ రండి, మీకు ఈ ఉపకరణాలు ఫిజికల్లీ ఛాలెంజ్గా ఉన్నటువంటి ఉపకరణాలు సుమారు ఒక 14 రకాలు ఉపకరణాలు ఇస్తాం అని చెప్పిన తర్వాత నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 2 నెలల క్రితం ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది, అడ్రస్లతో సహా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చినట్టే నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం కలియుగ దైవం